పిల్లల ఫీజులు కానివ్వండి, లేదంటే ఆ మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్ ఇదంతా వాళ్ళకి ఎలా ఈయన ఏమైనా డబ్బులు పంపించేవారు మంత్లీ? అంతా ఆ రేంజ్లో పంపించారు వాళ్ళ మమ్మీ. టెక్ స్టార్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తాను కదా, మాస్టర్ సామాన్లు, మాస్టర్ ఫోన్లు, మాస్టర్ కెమెరాలు దొబ్బుకోపోయిన ఈరోజు. అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా హనుమాన్ మూవీ చేశారండి, దానికి రెమ్యునరేషన్ ఒక 8 లక్షల వరకు వచ్చింది. 8 లక్షలు అట్లా వచ్చినాయి. అదే చెప్తాను, హనుమాన్ మూమెంట్లోనే ఆ డబ్బులన్నీ. అసలు ఆ మూడో ఆవిడ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడే కలిసి ఉన్నారు కదా వీళ్ళిద్దరూ? మా ఇంట్లో ఉన్నప్పుడు కాదు, వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవ తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఆవిడ వెళ్ళి స్పెషల్గా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఈయన గురించి, జాంపౌండ్ అని అది అనేది. ఈయన దగ్గర ఎవరైతే ఛానళ్ళు పెట్టుకొని ఈయన పెట్టించి ఈయన వాళ్ళకి ఫేమస్ చేసి ఈయన వాళ్ళని బతికిచ్చి బతుకంటరా అని చెప్పి నోళ్ళు ఆమెను పట్టుకొని. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం గురించి ఫ్యామిలీతో మాట్లాడడం మొన్న శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, ఆ కార్యక్రమం ఎట్లా ప్లాన్? అది మనకి తెలిసిన విషయం ఏంటంటే శేఖర్ మాస్టరు మంచిగానే వాళ్ళ ఇంటి కార్యక్రమాలు అన్నీ ఆ చావు కూడా నేనే చూసుకుంటా అని చెప్పినట్టు, ఇంకా ఫర్దర్గా చదువులకి వాళ్ళ ఇంటి ఖర్చులకి 5 లక్షలు కానీ. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాకేష్ మాస్టర్ మృతి పట్ల ఇప్పటికీ కూడా ఆయన సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఆ రోజు ఒంటరిగా ఆయన ఇంట్లో ఎందుకు అలా ఉన్నారు, అండ్ ఇంకా ఈ బూమ్ బూమ్ బీర్లని ఇలా అనేక వార్తలు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో కొంతమంది ఆయన సూసైడ్ చేసుకున్నారా, లేదంటే ఎవరైనా చంపేశారా, ఏం జరిగింది అనేది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఈ విషయాలన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఆయనకి ఎంతో క్లోజ్, ఎంతో సన్నిహితంగా ఉండే బాహుబలి వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఈ రాకేష్ మాస్టర్ గురించి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఈ రూమర్స్ అన్నీ క్లియర్ చేసే ముందు అసలు మీరు ఆయన గురించి చెప్పేవి ఎంతవరకు నిజం అని తెలియాలి అంటే మీ ఇద్దరుకున్న అనుబంధం గురించి, అసలు ఆయన మీకు ఎంత క్లోజు, ఎందుకు క్లోజు, ఎలా పరిచయం అయ్యారు? ఆయన మాకు ఎంత క్లోజు దానికంటే ముందు మా బ్రదర్, ఆయన గతంలో ఏంది అన్నది ప్రపంచానికి తెలుసు. ఆయన ఎట్లా డ్యాన్స్ మాస్టర్ అయ్యిండు, ఎందుకు ఆ స్థితికి వచ్చిండు, ఏమైంది, ఎక్కడున్నాడు, మందు ఎందుకు అలవాటైంది, ఎందుకు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 1 ఇయర్ నుండి ఇప్పుడు మొన్న చనిపోయిన కాడ నుండి 1 ఇయర్ నుండి ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా క్లోజ్. అంటే ఎంత క్లోజ్ అంటే మా ఇంట్లోనే ఒక 3 months రెంట్కున్నాడు. అక్కడ నుండి మళ్ళా మా మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయ్యండి, ఆశ్రమం కాడికి. ఆయన ఆటం గారు మా సొంత మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ కూతుర్నే నేను మ్యారేజ్ చేసుకున్నట్టు. అట్లా ఆమె మాకు మా మిసెస్ అన్న మాస్టర్ గారికి బాగా అభిమానం. ఎందుకంటే వాళ్ళ అన్న కూతురు అన్న ఫీలింగ్లో ఆ కూతురమ్మ అని చెప్పి నన్ను అల్లుడు, ఇక ఆయన బిడ్డ అల్లుడు కిందనే ఉండే తప్ప మాకు వేరే ఉండకపోయేది. కానీ ఒక్క విషయం ఏంటంటే మా ఇంట్లో రెంట్కు ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, మామ నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఇంటర్వ్యూలు చేసుకో, నువ్వు సినిమాలు చేసుకో, ఏమన్నా చేసుకో, కానీ నీ ఇష్టం వచ్చినట్టు పొద్దున్న నుండి సాయంత్రం దాకా తాగుడు, ఇంతకుముందులాగా వాడిని వీడిని చిల్లరగా అందరినీ పిలిచాడు ఇట్లా కాదు. నువ్వు తాగొద్దు అంటలేను, కానీ నైట్ తెచ్చుకో, తాగు, తిని పడుకో, మళ్ళీ పొద్దున్న పని చేసుకో, అదే అని చెప్పినా ఓకే అయిపోయింది. కానీ ఆయన ఒక 2 months ఒంటరిగా ఉండి ఇక ఇంట్లో ఒక్కడే ఫీల్ అయిపోయి ఏమన్నాడంటే, అల్లుడు నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నేను అన్నకాడికి వెళ్తా మీ మామయ్య దగ్గరికి, ఆశ్రమం దగ్గరికి వెళ్తే నాకు అక్కడ కొంచెం వాళ్ళకి సేవ చేసినట్టు ఉంటుంది, నేను పక్కన ఒక ఇల్లు తీసుకుంటా, అక్కడ ఒక చిన్న స్టూడియో లాగా పెట్టుకొని అక్కడ ఇంటర్వ్యూలు అన్నీ నేను చేసుకుంటాను. ఇక నేను కూడా ఒక 4 పైసలు సంపాదించుకోవాలి కదా, రిస్కమ్ ఉన్నది, ఏదో ఒకటి చేయాలి అల్లుడు అంటే, మంచిది మామ, నీకు అక్కడ నేను ఒక ఇల్లు చూసి పెడతా అని చెప్పి నేనే ఆశ్రమం పక్కన ఒక ఇల్లు చూసి నా కార్లో నేను సామాన్లను తీసుకుపోయి అక్కడ షిఫ్ట్ చేసి ఆయన అక్కడ పెట్టి మా మామకి చెప్పి నేను వచ్చేసిన. ఆయన అక్కడ మంచిగానే హ్యాపీగానే ఉన్నాడు, మంచిగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తుండు, డబ్బులు వస్తున్నాయి, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని చేసండి. లాస్ట్ రీసెంట్గా ఏంటంటే ఈ మెన్షన్ హౌస్ మై హౌస్ ఎవ్రీబడి కమ్ జఫా అనే ప్రోగ్రామ్కి వైజాగ్ పోయి అక్కడ ప్రోగ్రామ్ చేసిన అక్కడ
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 300 మెన్షన్ హౌస్ బాటిల్స్ ఉన్నాయట బ్రదర్ అక్కడ. 300 వ్యాన్స్. 300 మెన్షన్ హౌస్ బాటిల్స్ ఉన్నాయట. ఒక 500 బీర్లు. ఈయనకి ఏంటంటే బాగా అట్లా ఆల్కహాల్ తాగంది ఉండలేడు అన్నట్టు. ఇక పైసలు లేకపోతే కొంచెం తాగుతాడు, వాళ్ళ దగ్గర వీడు దగ్గర ఆడుకొని. ఫుల్ పైసలు ఉన్నాయి అక్కడ, ఇక తెచ్చుడు తాగుడు అది బాగా ఎఫెక్ట్ పడ్డది. ఒకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఉన్నప్పుడే ఒకసారి ఇట్లనే కళ్ళు తిరిగి పడిపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్లు చేపిస్తే డాక్టరు ఫస్ట్ ఏం చెప్పిండంటే ఈయనకి డయాబెటిక్ పేషెంట్, ఈయనకి షుగర్ ఉంది, ఇప్పుడు కాదు ఒక 10 years నుండి ఉంది షుగరు. అంటే ఈయన ఎప్పుడు టెస్టులు చేయించుకోలేదు, ఆయనకు తెలియదు షుగర్ ఉన్న సంగతి. చాలా 350 ఉంది షుగరు, చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈయన లివర్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది. కొన్ని రోజులు మాత్రమే బతుకుతాడు, అది కూడా జాగ్రత్త ఉంటే బతుకుతాడు అని చెప్పింది డాక్టర్. ఈ మందు తాగితే కష్టం భయ్య, ఉన్నంతకాలం మంచిగా మెడిసిన్, షుగర్ టాబ్లెట్, ఆ టాబ్లెట్ వేసుకొని మంచిగా తిని ఉంటే కొన్ని రోజుల వరకు ఉంటాడని చెప్పింది. కానీ విపరీతమైన ఆ ప్రోగ్రాం వైజాగ్ వెళ్ళినాక తాగుడు వల్ల అది ఎఫెక్ట్ అయిపోయి మొత్తం ఖరాబ్ అయ్యి బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ చూడడం వల్ల అన్ని లంగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయి లాస్ట్ మూమెంట్లో అట్లా చనిపోయాడు. ఇప్పుడు అందరూ వచ్చి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టిక్టాక్ స్టార్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గరుండి ఆయనతో ప్రేమగా ఉండి ఆయన అనాథాశ్రమం దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చూసుకోవడం, ఏమైనా హెల్ప్ చేయడం, ఆ పాజిటివిటీ అనేది అప్పటి నుంచి ఉందా, లేదంటే ఇప్పుడు వీళ్ళంతా ఆయన అప్పుడు వాడుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఒకటి బ్రదర్, ఈ యొక్క 6 నెలలు తీసుకుందాం, గతం వదిలేద్దాం. ఈ 6 నెలల నుండి ఆయన తాపత్రపడేదంతా ఏంటంటే, అల్లుడు ఆయన నాతోని తాగి ఉంటే మాట్లాడు, ఏదన్నా చిల్లర డిస్కషన్ చేయడు, ఏదన్నా ఇంపార్టెంట్ డిస్కషన్ అయితేనే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ విషయం కానీ, లేకపోతే ఈయన ఏమన్నా చేద్దాం అని ఫైనాన్స్ పరంగా ఏమన్నా అలాంటి విషయాలు అయితేనే నాతో డిస్కషన్ చేస్తాడు. నాకేం చెప్పిందంటే, మేమన్నాం మామ ఇక అయిపోయింది గతం, ఇక అయిపోయింది, నువ్వు దగ్గర పడ్డావు, ఈ లాస్ట్ మూమెంట్లో నీకు యూట్యూబ్లో 1,00,000 రూపాయలు వస్తూ ఉంటాయి, ఇంటర్వ్యూలకు 5,000, నువ్వు వెళ్ళిపో ఇంటికి, వెళ్ళిపోయి ఇంట్లో ఉండు, నువ్వు కింద ఒక రూమ్ తీసుకొని ఉండు, ఆ రూమ్లో వచ్చిన పైసలు నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకి వాళ్ళకి ఇచ్చుకో మామ అంటే, లేదు అల్లుడు వాళ్ళు రానియరు నన్ను, నేను ఇట్లనే ఒంటరిగా ఉంటా, వాళ్ళకి హెల్ప్ చేస్తా నేను, ఓకే, కానీ నేను ఇక్కడ వేరే ఉంటా అంటే, లేదు మామ నీకు ఎందుకు కర్మ, నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, ఒక పోర్షన్లో నువ్వు ఉండు, నీ పిల్లలు నీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని అంటే, సరే అల్లుడు అని ప్రయత్నించుదాం అని, మీరు ఒకసారి పోయి రండి ఇంటికి చూసి రండి అంటే మేము పోయినాం, నేను మా మిసెస్ ఈ స్వామీజీ అందరం పోయినప్పుడు ఆమె లేదు, వాళ్ళిద్దరు పాప బాబు ఉన్నారు, మాట్లాడినాం పాప బాబుతో, ఏందమ్మా పరిస్థితి మీకు, ఇక లాస్ట్ దశ డాడీది, ఏ రూపాయి వచ్చినా ఏదొచ్చినా మీరే తీసుకోండి, మీ చదువులకు పని చేస్తే మీరు డాడీని పిలుచుకొని ఇక్కడ పెట్టుకోండి అంటే, వాళ్ళు చూద్దాంలే అంకుల్, ఇక మెల్లగా డాడీ మందు అంతా మళ్ళీ న్యూసెన్స్ అవుతుంది, ఎందుకు లేదు అది అని అంటే, లేదు చేయాల్సిందే అది ఇది అని చెప్తే, సరే మళ్ళీ వచ్చి మామకి చెప్పినాం, మామ ఏం కాదు వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, కాకపోతే నువ్వు ఇట్లా తాగి ఇట్లా చేసడం వల్ల వాళ్ళు కొంచెం షేమ్గా, చదువుకునే పిల్లలు కదా వాళ్ళు, మరి స్టూడెంట్ వాళ్ళు క్లాస్మేట్స్కి ఇట్లా అడుగుతారు కదా అంటే, నేను కాదల్లుడు నేను మార్చుకోలేను కదా నా అంటే, మార్చుకోవాలి ఫ్యామిలీ కోసం అంటే, సరే ఒక పని చేద్దాం అల్లుడు, ఇక నేను ఎట్లాగో ఉండను, నేను చచ్చిపోయే లోపు బిల్లుకు నీలాంటి ఒక మంచి 150 గజాలలో ఒక ఇల్లు తీసుకొని దాన్ని మనం వాళ్ళకు చెప్పుదాం, అప్పుడు గృహప్రవేశం అప్పుడు నేను వస్తా, అవి కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు అవి అక్కడ ఉంటలే అల్లుడు, ఎంత అవుతుంది ఏంది ఇదంతా అంటే, నీకు చెప్పిన మామ ఇగో ఇంత అంటే, ఇప్పుడున్న బోరబండలని ఆ ఇల్లుని అమ్మేయమన్నాడు, ఎవరైనా ఉంటే అమ్మేసే, ఆ పైసలు నేను కొంత పైసలు ఇచ్చేసి ఒక ఇల్లు కొందామంటే, వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు కూడా ఒక ఇల్లు చూసుకున్నారు మోతీనగర్లో, మేము మోతీనగర్లో ఆల్రెడీ ఒక ఇల్లు చూసినాము, అది తీసుకుంటాం అంకులు అని వాళ్ళ పాప చెప్పింది. మంచిదమ్మా, నేను ఆ బోరబండలు నాకు తెలిసిన అక్కడ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు పోయి చూసిరు, కొందామని పోయి చూస్తే ఆ ఇల్లు చాలా అది ఉందన్న, బాగాలేదు,
దాన్ని డిస్మెంట్ చేయాలి, ఓన్లీ ఆ ల్యాండ్కి మాత్రమే డబ్బులు వస్తాయి కూడా, కొన్నా కొత్తగా కట్టుకోవాల్సిందే అది అంటారు. మామ ఇట్లుందట మామ పరిస్థితి అంటే, ఒక పని చేద్దాం అల్లుడు, ఎందుకు అమ్ముడులే కానీ దాన్నే మంచిగా నీట్గా ప్లాస్టిక్ వచ్చి కలర్స్ వేయించేసి మళ్ళీ మంచిగా చేపిద్దాం, అప్పుడు చూద్దాంలే అంటే మరి అదే పని చేద్దాం. ఇక ఆ కార్యక్రమంలో ఉన్నాడు అన్నట్టు. ఇక ఎప్పుడు ఇదంతా? ఇది ఒక 2 months 3 months బ్యాక్. ఇక వీళ్ళు రోజు ఫ్యామిలీ ఫోన్లో మాట్లాడేది. ఆ పాప వారంకి ఒకసారి మాస్టర్ దగ్గరకు వచ్చేది. మాస్టర్ వచ్చినందుకు అమ్మ ఇగో ఫీజు కట్టుకో, ఇక నీ ఖర్చులకు పెట్టుకో, బుక్స్ కొనుక్కో, బట్టలు కొనుక్కో అని కూడా డబ్బులు ఇచ్చి పంపించేవాడు మాస్టర్ కూడా. ఆ అమ్మాయి కూడా డైలీ ఫోన్ చేసి డాడీ ఎట్లా ఉన్నావు, బాగున్నావా, మంచిగా ఉన్నావా, కొంచెం ఇక ఫ్యామిలీ వాళ్ళు దగ్గర అవుతుర్రు. అబ్బా ఇట్లా కొని కానీ ఏదైనా లాస్ట్కి వీళ్ళు కలిసి ఉంటే అంతకంటే సంతోషం వేరే ఏముండదు. ఉన్నదో లేదో వాళ్ళు తిని బతికితే చాలు, మాస్టర్ వాళ్ళ పిల్లలతో ఉంటే చాలు అని అనుకుంటున్నాం. అదే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం, నేను స్వామి గారు మేమంతా. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఫ్యామిలీని కలపాలన్న ఉద్దేశంతో నడుస్తుంది బ్రదర్. ఇది అనుకోకుండా జరిగిన విషయం, కానీ మాస్టర్కి కూడా తెలుసు నేను ఎట్లా త్వరగా చనిపోతా అన్న, ఈలోపే నేను సెట్ చేయాలి ఏదో ఒకటి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఫ్యామిలీకి ఇప్పుడు పిల్లల ఫీజులు కానివ్వండి, లేదంటే ఆ మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్, ఇదంతా వాళ్ళకి ఎలా ఈయన ఏమైనా డబ్బులు పంపించేవారు మంత్లీ? అంటే ఈయన అంత ఆ రేంజ్లో వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది ఈ ఎల్బి ప్రసాద్ దాంట్లో ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. ఆ వచ్చిన పైసలతోనే ఈయన ఏంటంటే ఈయన వాళ్ళ కూతురు అంటే చాలా ప్రాణం అన్నట్టు. బాగా ఆమె వస్తుందంటే ఒకరోజు ముందు మాకు చెప్తాడు అన్నట్టు, అల్లుడు రేపు రిషికమ్మ వస్తుంది, మనం బిర్యానీ చేయాలి, ఆమెకి ఏదైనా కొనియాలి, బట్టలు తీసుకోవాలి, అది ఫుల్ హ్యాపీనెస్. ఇక ఆయనకి ఒక్కరోజు ముందు నుండే ఇక దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. ఇక వచ్చినాక మంచిగా ఆ పిల్లకి ఏం కావాలో అవన్నీ చూసుకొని, ఇప్పుడు ఆయనకి ఇవ్వాలో రేపు యూట్యూబ్లో 2 lakhs అట్లా వచ్చేది ఉంది. అయితే బండి కొందాం అల్లుడు రిషికకి, ఏ బండి అయితే బాగుంటుందో నువ్వు చూడు, మరి ఆమె యాక్టివ్ ఇట్లా కొందామంటే నేనన్నా యాక్టివ్ వద్దు మామ, మళ్ళీ దానికి పెట్రోల్ పోయాలి, 100 రూపాయలు లీటర్ ఉంది, మామూలుగా లేదు, మనం ఎలక్ట్రికల్ బండి తీసుకుందాం, మంచిగా ఏ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది, దాన్ని ప్లాన్ చేద్దాం, నేను నా ఫ్రెండ్ కూడా సబ్సిడీ కూడా వస్తుంది దానికి అంటే, సరే మంచిది అల్లుడు రాగానే నేను చెప్తా పోదామన్నాడు. యాక్చువల్గా ఇవాళ రేపట్ల పోయి కొనేది ఉండే, అట్లా హెల్ప్ చేసి ఇక నాకు తెలిసి ఉంటే ఒక 2 years బతికినా ఆయన పోయి కలిసి వాళ్ళందరూ ఉండేటోళ్ళు బ్రదర్. అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా హనుమాన్ మూవీ చేశారంటే దానికి రెమ్యునరేషన్ ఒక 8 లక్షల వరకు వచ్చింది. 20 లక్షలు ఏం రాలేదు, 8 లక్షలు అట్లా వచ్చినాయి. అదే చెప్తాను, హనుమాన్ మూమెంట్లోనే ఆ డబ్బులన్నీ మొత్తం నాకి పడేసిండ్రు అని చెప్పినాము. ఎవరు తీసుకున్నారు వాళ్ళందరికీ ఆయన డబ్బులు ఇప్పుడు ఆయన అకౌంట్ మెయింటైన్ చేస్తారా? బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాడు, కానీ ఆయనకు వాళ్ళు వేసుడు వరకే తెలుసు, తీసుడు అన్నది తెలియదు అన్నట్టు. మరి ఎలాగా డబ్బులన్నీ ఎలా తీసుకుంటారు? అదే ఇప్పుడు ఈయన ఏటీఎం పోయి డ్రా చేసుడు ఇంతవరకు తెలియదు. ఇక అప్పుడు ఆయన ఎవరైతే నమ్ముకొని ఒక ఆమె ఉన్నదో ఇక ఆమె కొన్ని నలుపుడు జరిగింది. ఇక అప్పుడైతే ఓకే. ఇప్పుడు రీసెంట్గా ప్యాచ్ వర్క్లు చేసిండు అసలు, అప్పుడే చేసిండు షూటింగ్ అంతా. ఆవిడతో కలిసి ఉన్నప్పుడే చేసిండు హనుమా షూటింగ్ అంతా. కాకపోతే మంచి క్యారెక్టర్, రెమ్యునరేషన్ అంతా అప్పుడే ఇచ్చేసారు. అప్పుడే 8 లక్షలు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ అవి చెప్పిండు. అయితే ఇప్పుడు ఆ డబ్బు మొత్తం ఆవిడే తీసుకున్నట్ట. ఇక అది ఆవిడే తీసుకుందే, ఎవరు తీసుకున్నారు అదంతా ఇక ఆ టైంలోనే మొత్తం సర్వనాశనం అయిపోయింది. పైసలు రూపాయి లేకుండా అకౌంట్లో సర్వనాశనం అయిపోయింది అప్పుడే. అసలు ఆ మూడో ఆవిడ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడే కలిసి ఉన్నారు కదా వీళ్ళిద్దరు? మా ఇంట్లో ఉన్నప్పుడు కాదు, మీ ఇంట్లో కలిసి ఉన్నారు వీళ్ళిద్దరు? కలిసి ఉన్నారు, ఒక్క నెల ఉన్నారు మా ఇంట్లో వాళ్ళిద్దరు. ఏంటి అసలు పెళ్లి చేసుకున్నాడు? అసలు ఆవిడ ఎందుకు తీసుకొచ్చాడు, ఎలా కలిసారు వాళ్ళు? లేదు, యాక్చువల్గా ఇది కృష్ణానగర్లో ఈయన ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఆయనకి ఇట్లా ఆపరేషన్ అయిపోయి చాలా ఇబ్బంది, ఇంట్లో నుండి వచ్చేసిండు. గొడవ పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో నేను వెళ్ళిపోతాను నన్ను వచ్చేసి కృష్ణానగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పుడు ఆయనకు ఒక పని మనిషి కావాలి అని చెప్పి ఒక భద్ర అనే వ్యక్తి ఈమెను తీసుకుపోయి అక్కడ పెట్టి పని కింద రోజు ఉంటే, నువ్వు అక్కడిక్కడ రూమ్లో ఎందుకమ్మా, నా దగ్గరనే ఉండు, ఇక్కడే ఉండి నాతోనే ఉంది. అక్కడ ఒక చిన్న యూట్యూబ్లో ఇష్యూ మీద గొడవ అయితే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు అన్నట్టు, మాస్టర్ని కొట్టడానికి. అయితే ఇక ఓనర్ ఇక్కడ నువ్వు ఉంటే ప్రమాదం, నువ్వు దూరం వెళ్ళిపోంటే అప్పుడు మణికొండకి షిఫ్ట్ అయినారు. ఇక మణికొండలో బాగా డ్రింక్ చేసాడు.
ఇక ఆమె టార్చరు, డబ్బులు తీసుడు ఇలాంటివన్నీ చేస్తుంటే అక్కడ ఓనర్ కూడా వాళ్ళని మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అంటే పని మనిషిగా ఉండేది ఆయనకి ఏదైనా ఆయన అయితే అక్కడ ఓనర్ కూడా ప్రాబ్లం వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు నాకు ఆ టైంలో ఫోన్ చేస్తే నువ్వు సరే మామ మా ఇంటికి రా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉండండి తర్వాత సంగతి తర్వాత మా ఇంట్లో వచ్చిన 10 రోజులకే గొడవ. ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ చేసేసిన. ఇక వాళ్ళకి ఏం గొడవ అయింది కొట్టుకున్నారు తిట్టుకున్నారు అంతా అయిపోయింది. అంటే పని మనిషి వచ్చి ఇప్పుడు ఆయనతో గొడవ పడే స్టేజ్కి అంటే ఆయన అంటే ఆమె ఉద్దేశంలో ఇక నా భర్త అన్న ఫీలింగ్లో ఆమె ఉండే. నన్ను ఇక మ్యారేజ్ చేసుకున్నాడు నేను ఆయన ఇక చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకోలేదు మ్యారేజ్. ఇక అట్లా చేసుకొని ఇక ఉన్నది. ఇక సరే సమ్ గొడవలు అయిపోయినాయి. ఇక ఆమె వెళ్ళిపోయింది. నేను నా కూతుండిటేంత స్టేజ్కి నేను తెచ్చుకున్న నా జీవితం నీ అమ్మ నేను ఏమన్నా చేస్తా కానీ ఇంకోసారి ఇలాంటి రాకుండా అని చెప్పేసి బాగా దాని మీద పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి. ఎవరు ముందు తిట్టింది ఎవరు కూతురుని అసలు ఆవిడని ఎందుకు లాగారు వాళ్ళ కూతురు కావాలని బదనాం చేయాలని ఆ చిన్నపిల్లని బయటికి గుంజి ఇదంతా చేసేసరికి ఆయన బాగా ఎవరు ఆవిడేనా చేసేసరికి తర్వాత ఇక కేసులు అయినాయి అంతా అయిపోయింది. కొన్ని రోజులు ఇక ప్రశాంతంగానే ఇక లాస్ట్ ఇక ఒక 4 months నుండి ఎటువంటి ఆమె ఈయన ప్రాబ్లం ఆమె బతుకు ఆమె ఈయన బతుకుతాం. కానీ ఈరోజు ఈ 1 year నుండి బ్రదర్ నేను ఒక మాట చెప్తా, ఆయన ఎట్లా బతికిండో ఏం తిన్నాడో అది మాకు మాత్రం తెలుసు. ఎవరు కూడా ఈయన కొన్ని 1000 మందికి హెల్ప్ చేసిండు, 1000 మందికి ఛానల్ పెట్టించిండు, 1000 మందికి అన్నం పెట్టిండు. కానీ ఒక్కరు కూడా వచ్చి మాస్టర్ ఎట్లున్నావు, ఇగో ఈ డబ్బులు ఉంచుకో, ఇగో అన్నం తిను, ఇగో అని మాత్రం ఒక్కడు రాలేదు బ్రదర్. ఎంతోమంది తెలుసా ఈయన ఎంతోమందికి హెల్ప్ చేసి ఎంతోమందిని బతికించి నిన్న కనబడరు మాస్టర్ అక్కడ మళ్ళా వాళ్ళు బ్రదర్ చావుకాడ ఒక్కొక్కడు వచ్చి ఛానల్ ముందు అందరు నిలబడి నాకు మాస్టర్ ఇట్లా మాస్టర్ నాకు బాధ అనిపించింది అసలు. ఇప్పటికి కూడా మాస్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చనిపోయినాడు దేవుడితో సమానం. మనము చాతనైతే ఆయన గురించి మంచి చెప్పుదాం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేద్దాం. మనం పబ్లిసిటీ కోసం మాస్టర్ ఇట్లా చనిపోయిండు, మాస్టర్ అట్లా చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాధలు ఉంటారు కదా. ఇప్పుడు ఏ అమ్మ ఏంది నేను వాళ్ళ భార్య అనుకుంటుంది ఏంది నేను చేసుకొని నేను 10 సంవత్సరాల నుండి సుఖం లేదు నాకు, ఇటు వస్తే చనిపోయిండు ఏంది వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీ లేడు అన్న బాధలు ఉంటే మళ్ళీ నువ్వు మాస్టర్ అనుమానంతో చనిపోయిండు ఇవన్నీ టెన్షన్లు ఎందుకు లేదు. ఇప్పుడు మాస్టరు ఏదైతే అనుకున్నాడో నా శిష్యుడు శేఖర్ నా దగ్గర రావాలి ఒక మాట చెప్పేటాడు బ్రదర్. ఆయన ఛానల్లో ఎన్ని తిట్టేటాడో ఏందో అదంతా అనవసరం. నాతో పర్సనల్గా ఆయన పర్ఫెక్ట్గా ఒక మాట చెప్పేటాడు ఏంటంటే, అల్లుడు ఇప్పుడున్న భార్య నా దేవత, నా రిషికమ్మ నా ప్రాణం, వాళ్ళ కూతురు అంటే చచ్చిపోతాడు అంత ఇష్టం. నేను తిట్టినా వాడు నన్ను తిట్టినా నేను కొట్టినా ఏది ఛానల్లో తిట్టమని చెప్పినా నేను తిట్టినా ఏదైనా శేఖర్ గాడు నా కొడుకే. వాడు ఎదిగిండంటే ఈరోజు రాకేష్ మాస్టర్ వల్లని ఎదిగిండు అంటాను జనాలు తప్ప వాడేమి సొంతగా ఎదిగండి. నా శిష్యుడు ఎదిగిండు, నాకు ఎటువంటి బాధ లేదు, ఎదగని నా కొడుకు ఎదిగిండు నాకు. కానీ వీళ్ళందరూ ఏందో ఇది అట శేఖర్ మాస్టర్ అట కానీ అట్లా ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసిన బ్రదర్ అదే కావాలి. మా అందరికి కావాల్సింది అదే, మాస్టర్కి కావాల్సింది అదే. ఈరోజు శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ వాళ్ళందరూ వచ్చి మేమున్నాం, మా మాస్టర్ అయినా మేము మమ్మల్ని తిట్టినా ఏదైనా మాకు ఆ రోజు ఇక్కడ కృష్ణానగర్లో అన్నం పెట్టి మమ్మల్ని ఆదుకున్న మాస్టర్ రాకేష్ మాస్టర్ మా దేవుడు. మీకు ఎటువంటి హెల్ప్ అయినా మేము చేస్తాం, మీరేం బాధపడకండి మాస్టర్ లేరని, ఆయన స్థానంలో మేము ఉంటాం, మీకు ఎటువంటి సాయం అయినా కానీ మేము చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు కలిసిపోయిన చూసిన అది చాలా సంతోషం. వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత బాధతో కానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చిరన్న సంతోషంతో ఉంటే అనుమానంతో చనిపోయిండు, వీళ్ళు పబ్లిసిటీ కోసం అట్లా చనిపోయాడు. ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఇవన్నీ ఛానల్గా ఇప్పుడు వస్తాను. నేను ఒక్కటి చెప్తాను బ్రదర్, వీళ్ళు ఎవరైనా సరే మాస్టరు కృష్ణానగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టిండు, అక్కడ నుండి మణికొండకు షిఫ్ట్ అయ్యాడు, మణికొండ నుండి మా ఇంటికి వచ్చాడు, మా ఇంటి నుండి రామోజీ ఫిలిం సిటీ కాడమండి ఇక్కడ చూడు బ్రదర్ కృష్ణానగర్లో ఇన్స్టిట్యూట్ పెట్టిండు. ఇన్స్టిట్యూట్లో సౌండ్ సిస్టమ్, ఆ చుట్టూ గ్లాసెస్ ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎవడు తీసుకుపోయిండు
అది ఒక ₹1,00,000 సామాన్ ఉంటుంది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మర్యాదగా ఆ సౌండ్ సిస్టమ్, ఆ గ్లాసెస్ ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలుసు. ఈ వారం రోజులలో అవి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో చెప్తే హ్యాపీ, లేదంటే మేము లీగల్గా పోలీస్ కంప్లైంట్ పెట్టి అవి ఏ విధంగా అయితే దొబ్బుకపోయినరు ఏంది అన్నదాన్ని మేము ఖచ్చితంగా మేము అది తీసుకుంటాం. మర్యాదగా ఇప్పటికి ఆయన ఫోన్ పోయింది ఒకటి, ఇంకో ఫోన్ పోయి దొరికింది, అది పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ మెట్టు కాడ. ఇవన్నీ మర్యాదగా ఎవడైతే ఫోన్ దొబ్బిండో వాడు తీసుకుపోయి అమ్మ ఇట్లా నాకు ఫోన్ ఉందని చెప్పి వాళ్ళకి అండి. ఎందుకంటే కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా దొరుకుతుంది, అప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది. నేను అదే అంటాను, ఇప్పుడు డ్యాన్స్ క్లాసులు ఉన్న గ్లాసెస్, సౌండ్ సిస్టము ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి చెప్పి మర్యాద ఉంటే హ్యాపీ. ఇంకొకటి, ఇక చనిపోయిండు కదా ఆయన ఏమన్నాడు అని, ఎందుకంటే బ్రదర్ నేను వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ పెడతాం. ఇక నుండి రాకేష్ మాస్టర్ కొరకు ఎవడైనా కానీ తప్పుగా మాట్లాడితే లీగల్గా మాత్రం చాలా పెద్ద కేసులు పెడతాం, మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవడు మాట్లాడదు, చనిపోయిండు ఆయన, సమాధి అయిపోయిండు చాలు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఉన్నారు, శేఖర్ మాస్టర్ వీళ్ళు, జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఉన్నారు, హ్యాపీగా ఇప్పటి నుండి హ్యాపీగా ఉంటారు. నీకు చాతనైతే ఎవడైనా సరే చాతనైతే ఒక ₹1,00,000, అంత లేదంటే 50,000, ఇంకా లేదంటే ఒక ₹10,000 తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి అమ్మా ఇగో నేను మాస్టర్ వల్ల ఇట్లా బతికినా అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్. కానీ ఇక వచ్చినాయి కదా ఫోన్లు అని చెప్పి, యూట్యూబ్లు ఉన్నాయి కదా అని చెప్పి మాస్టర్ ఇట్లా, మాస్టర్ ఎందుకు చనిపోయిండు, మాస్టర్ అందుకు చనిపోయిండు రా భయ్, ఎట్లా చనిపోయిండో చనిపోయిండు. నువ్వు ఏం చేయాలి, నువ్వు మాస్టర్ మీద నిజంగా లాభపడ్డా నేను తిన్నా అంటే నువ్వు ఒక ₹1,00,000 తీసుకో, 10,000 తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీకి అమ్మ ఇగో అని చెప్పి. కానీ చిల్లరగా ఎవరు కూడా మాస్టర్ కోసం మాట్లాడకూడదు. దయచేసి చెప్తాను, ఈ యొక్క యూట్యూబ్ చిల్లర ఛానళ్ళలో అందరికీ చెప్తున్నా, దయచేసి మాస్టర్ కోసం మాట్లాడకండి. మాస్టర్ సామాన్లు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా అవి మేము ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ పెట్టి మేము తీసుకుంటాం. మర్యాదగా మీకు టైం ఇస్తున్నాం, వారం రోజులలో వాళ్ళకి చెప్పండి. ఇది బాధ. కృష్ణానగర్లో ఇప్పుడు ఆ సౌండ్ సిస్టమ్, ఆ గ్లాసెస్ ఇవన్నీ చెప్తున్నారు. మాస్టర్కి సంబంధించి అవేనా, ఇంకా ఆయన మణికొండలో ఇలా ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉన్నారు కదా, ఇంకా ఆయనకు సంబంధించిన వస్తువులు వాళ్ళ ఫ్యామిలీకి చేరవలసినవి ఇంకేమైనా ఉన్నాయా? ఆయన ఇంటి సామాన్లు ఉన్నాయి, అవి ఇప్పుడు అక్కడ మేము షిఫ్ట్ చేసినాం కదా, అవి ఫిలిం సిటీ కాడనే ఉన్నాయి. ఇక మధ్యలో చాలా పోయినాయి బ్రదర్, దెబ్బగా పోయేటోళ్ళు, ఇక వచ్చి తాగిపిచ్చి పోయేటప్పుడు పట్టుకపోయేటోళ్ళు అట్లా చాలా పోయినాయి. వాళ్ళందరూ చెప్తాను అదే నేను, నాకు తెలుసు ఏమేమి పోయినాయో, ఏమేమి తీసుకుపోయినారో అవన్నీ తెలుసు. ఆయన దగ్గర ఇట్లాంటి కెమెరా ఉండే పోయింది, లైట్స్ ఉండే పోయినాయి, అవన్నీ మర్యాదగా వాళ్ళకి చెప్పండి అంటాను. మాకు తెలిసి దొరికితే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటాం, మేము భయంకరమైన యాక్షన్ తీసుకుంటాం. అండ్ ఇప్పుడు ఈ వైజాగ్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా అక్కడ కూడా ఆయన అంటే స్పాన్సర్ ఎవరు? ఆర్కే గారు, ప్రొడ్యూసర్ ఆర్కే గారు. ఓకే. ఈ ప్రోగ్రామ్ సంబంధించి దానికి కూడా ఈయన కొంతమంది ఆర్టిస్టులకి, ఆ టిక్టాక్ స్టార్లకి కొంతమందికి పేమెంట్లు ఇస్తే వాళ్ళు రాకుండా ఉండిపోయారు. అండ్ ఇంకా అక్కడ కూడా ఏవో తప్పుడు లెక్కలు రాసి డబ్బులు ఏవో ఎక్కువ తీసేసుకుని అది ప్రోగ్రామ్కి పోయే ముందు చెప్పిండు, అల్లుడు నేను ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్తున్నా, దానికి ఇగో ముందే వీళ్ళందరికీ అడ్వాన్సులు ఇచ్చేసిన, ఛార్జీలకి ఇచ్చేసిన, ఉప్పల్ బాలుకు కూడా ఇచ్చిన, కానీ వాడు రావట్లేడు అల్లుడు, పర్లేదు నేను మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని చేస్తా అని చెప్పిండు. నాకు పోయినాక కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నాకు డైలీ పొద్దున్నే ఫోన్ చేసి ఈరోజు ఇది జరిగింది, అది చూసిన వాళ్ళు, ఇది చూసిన యూట్యూబ్లో అంటే చూస్తున్నా మామ అని చెప్పేటండి. అయితే మ్యాక్సిమం ఆయన ఏంటంటే ఆయన దగ్గర ₹100 ఉంటే ₹90 అందరికి పంచే వ్యక్తి యాక్చువల్గా. అట్లాంటిది ఒక పని చేయించుకొని పైసలు ఇవ్వకపోవడం అని ఉన్నది, అందరికి డబ్బులు అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరికి సెట్ చేసిండ్రు. ఇక్కడ నుండి ఒక కెమెరామ్యాను, ఒక యాంకరు తీసుకోపోయింది, ఒక యాంకర్ని నమ్ముకొని పోయిండు అన్నట్టు. పోయిండు ఆ ప్రోగ్రామ్స్ అంతా ఆర్కే గారు ప్రొడ్యూసర్, ఆయన మా మాస్టర్ గారికి ఎప్పుడు ఇలా ఇంత ఖర్చు అయిందంటే ఆయన ఎమ్మటే పంపించాడట. అట్లా ఈయన యాంకర్కి ఈయనకి డబ్బులు ఇచ్చడం వల్ల మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసిండు, అల్లుడు మోసం చేసిండు అల్లుడు కూడా. ఏమైంది మామ? దొంగ లెక్కలు వేసేసి డబ్బులు ఎక్కువ రాసుకొని తీసేసుకున్నారు అల్లుడు అని చెప్పి. నాకు ఆ రోజు సాయంత్రం నుండే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బ్రదర్, మాస్టర్ది. ఆ రోజు సాయంత్రం స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ నేను తెల్లారి పొద్దున్న ఫోన్ చేసిన, మళ్ళీ నైట్ ఫోన్ చేసిన, మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే అదే నాకు ఈ వార్త మా మామగారు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా గాంధీ హాస్పిటల్కి రా, ఇట్లా మాస్టర్కి బాగలేదు అని నాకు ఫోన్ చేసి, నేను మళ్ళీ ఫోన్ చేసే లోపే చనిపోయింది. ఆ ఫోన్ కూడా కనిపించకుండా పోయిందా? ఫోన్ పోయింది,
అదే ఫోన్ స్విచ్ ఆఫ్ దొరకట్లేదు. ఎప్పుడైతే నేను చెప్పినా కదా ఫోన్ ఎవడో దొబ్బేసిండట. సో ఇప్పుడు మొత్తం అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఎంత అయి ఉండొచ్చు అంటారు ప్రోగ్రామ్కి దీనికి సంబంధించి? వీళ్ళకి అందరికి అడ్వాన్సులు కానివ్వండి, 10 days ఉన్నట్టున్నారు కదా. అదే ఒక ఈ మొత్తం ఒక 10 lakhs లోపే, ఒక 7 lakhs 5 నుండి 7 lakhs అయినాయి అని అన్నాడు. అది డీటెయిల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. మేము ఇప్పుడు రేపు మేము కూర్చుంటున్నాం, బషీరు, మా మామయ్య, ఫర్దర్గా మాస్టర్ గారికి అభిమానులు ఎక్కువ. మియాపూర్లో శ్యామన్న అని ఒక అతను ఉంటాడు, హైటెక్ సిటీ దగ్గర లోకేష్ అని ఉంటాడు, అంబర్పేటలో ఉంటాడు, దర్గాలో చిన్న గౌడు అన్న, మళ్ళీ పోతే అక్కడ శంకరన్న వాళ్ళ తమ్ముడు లల్లుబాయి, వీళ్ళందరూ పాపం మాస్టర్కి ఎప్పుడు కూడా ఒక 5,000 ఓ 2,000 ఏదన్నా ఉన్న వాళ్ళని పిలిచి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్న మాస్టర్ని పిలిచి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇట్లా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. బయట సర్కిల్ బాగా 1,00,000 రూపాయలు కావాలి అని మాస్టర్ ఊరికని ఫోన్ చేస్తే పంపిస్తారు అన్నాడు. మొన్ననే ఇట్లా ఒక 5,000 కావాలని అంబర్పేటలో ఒక ఆయన కార్పొరేటర్, ఒక ఆయన అన్న పేరు ఉండే, కావాలంటే ఆయన కూడా పంపించిండు. అట్లా పంపిస్తారు, మంచితనం ఉంది మాస్టర్కి. అట్లా ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అందరు నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా చేద్దాం వినయ్ నువ్వు మాట్లాడంటే సరే అన్న మాట్లాడతాను నేను. మనం రేపు మేము బషీరు వీళ్ళందరం కూర్చొని మాట్లాడి ఎంత అయితే అంత, మేము ఒక 10 లక్షలే అని అనుకుంటున్నాం. అయితే వాళ్ళ పాప పేరు మీద ఫిక్స్ చేసేసి ఓకే ఇక చేద్దామని. ఎవరు ఎందుకు ఈయనకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కదా, అమెరికా కూడా, నీకు బెంగళూరు అమెరికా నుండి కూడా ఈయనకి స్పాన్సర్లు ఉన్నారు మాస్టర్కి. ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళకి డబ్బులు, మొన్న గాంధీలో కూడా ఉన్నప్పుడు కూడా అమెరికా నుండి ఒక ఆమె 7,000 ఎంతో పంపించడు. అట్లా ఇది ఒకటి గట్టి, నేను అదే చెప్తాను బ్రదర్, ఇప్పటి నుండి ఈ చిల్లర యూట్యూబ్ చిల్లర వాళ్ళు ఆపుకోండి. మీకు చాదనైతే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు లేదని ఇచ్చి హెల్ప్ చేయండి. కానీ మాస్టర్ నాకు ఇట్లా మాస్టర్ అందరు దొంగలు రయ్యా, మాస్టర్కి తాగిపిచ్చి దొంగతనంగా యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి లైక్ చేయండి అని చెప్పించుకొని ఆయనతో ఛానల్ పెట్టించుకొని ఈరోజు 10,000 30,000 20,000 ఆ ఛానల్ మీద వచ్చి బతికేటోళ్ళు అందరూ చాలామంది. వాస్తవంగా ఆయన చనిపోయలేదు, ఇట్లా అయింది అట్లా అయింది కాదు. కానీ నేను డైరెక్ట్ చెప్తాను కదా, ఆయనని చంపింది వీళ్ళే, ఈ చిల్లర సోషల్ మీడియా వాళ్ళే చంపారు. ఓకే టార్చర్ చేసి పాముని కొట్టి కొట్టి కొట్టి. ఇప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అవుతాడంటే బ్రదర్, ఆయన ఒక చెరుగ్గడ్డ, ఆయన మిషన్లో పెట్టి తీసుకొని రసం తాగుతాను తీయగా ఉందని. ఈయనేమనుకుంటాడంటే నేను అందరికీ రసం మంచి తీస్తాను, ఈయన పిప్పి అయిపోతాడన్న సంగతి ఈయనకి అర్థం కాలేదు. తీరా అర్థమయ్యే టైంలో మనిషి లేకుండా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం గురించి ఫ్యామిలీతో మాట్లాడడం, మొన్న శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, ఆ కార్యక్రమం ఎట్లా ప్లాన్ చేస్తారు? మనకి తెలిసిన విషయం ఏంటంటే బ్రదర్, శేఖర్ మాస్టరు మంచిగానే వాళ్ళ ఇంటి కార్యక్రమాలు అవన్నీ, ఆ చావు కూడా నేనే చూసుకుంటా అని చెప్పినట్టు. ఇంకా ఫర్దర్గా చదువులకి వాళ్ళ ఇంటి ఖర్చులకి ఒక 5 లక్షలు కానీ జానీ మాస్టర్ అది అయిపోయిండు, గణేష్ మాస్టర్ అది అయిపోయిండు. యూనియన్ వాళ్ళ డాన్సర్ యూనియన్ తరఫున కూడా హెల్ప్ చేస్తారు. ఇక ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆయనకున్న అభిమానులు, ఈ రాష్ట్రాలలో ఉన్న అభిమానులు కూడా మేము రేపెల్లుండి కొంచెం యూట్యూబ్ ద్వారా చెప్పి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయవచ్చు అని చెప్పి, ఇప్పుడు నేను చెప్పిన మియాపూర్ శ్యామన్న కూడా ఫోన్ చేసి ఈ 11th డేకి మనం ఏమైనా చేద్దాం, ఒక 50,000 లక్ష రూపాయలు కావాలంటే మనం అందరం తయారు చేసి ఇద్దాం అని శ్యామన్న చెప్పింది. లేదన్నా నేను మాట్లాడినాక ఏదేమైనా బ్రదర్ ఒకటి, మంచి మనిషి అని చనిపోయిండు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది చూసుకోవాలి. అంటే ఫైనాన్స్గా మనం ఏమైనా హెల్ప్ చేస్తే చేయాలి. కానీ మనం ఏదో మళ్ళీ రాకేష్ మాస్టర్ చనిపోయిన శవాన్ని అడ్డు పెట్టుకొని అట్లా చనిపోయిండు మాస్టర్ నేను ఒక్కటే చెప్తాను కదా, మాస్టర్ సామాన్లు, మాస్టర్ ఫోన్లు, మాస్టర్ కెమెరాలు దొబ్బుకోపోయిన ఈరోజు ఈ కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ సంగతి మేము తప్పకుండా చూస్తాం, పోలీస్ స్టేషన్ లీగల్గా కేసులు పెడతాం వాళ్ళ మీద. మాస్టర్ కోసం ఇక బంద్ చేసుకుంటే బెస్ట్. ఆయన స్వర్గంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా ప్రశాంతంగా అక్కడ ఉండని అంటారు నాయన అని ఆయన కోరుకుంటాను. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన ఫ్యామిలీకి మంచి జరగాలి. ఇప్పుడు అందరూ కూడా వచ్చి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సో ఇక నుంచి రూమర్స్ కూడా ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఆయన గురించి ఈరోజు మీరు చాలా విషయాలు తెలియని విషయాలన్నీ కూడా చెప్పారు. సో ఆయన అభిమానులకి
ఈరోజు తెలుస్తాయి. సో ఆయనకు సంబంధించిన మీరు చెప్పారు కదా సామాన్లు కానీ అవన్నీ కూడా సో ఫ్యామిలీకి చేరాలని చెప్పి తప్పకుండా కోరుకుందాం. ఆయన లాస్ట్ మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఆయన ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా లాస్ట్ డెడ్ ఎండ్లా ఒక మాట అంటాడు, ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై భారత్ అని అంటాడు. ఈ భారతదేశంలో ఎవరు కూడా ఆ మాట ఎప్పుడు పలుకరు, ఎప్పుడో సంవత్సరం కదా, ఈయన ప్రతిరోజు ఈ మాట గుర్తు చేస్తూనే ఉంటాడు అందరికీ. అట్లాంటి వ్యక్తిని మోసం చేయొద్దు, అలాంటి వ్యక్తిని వాడుకోవద్దు. చనిపోయిన తర్వాత దేవుడితో సమానం. వీలైతే మొక్కండి, వాళ్ళకి ఫ్యామిలీకి హెల్ప్ చేయండి. ఆయన అడ్డు పెట్టుకొని ఫేమస్ కావాలంటే మాత్రం మేము భయంకరమైన యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ భయ్యా. ఈ ఛానల్ ద్వారా ఈ సందేశం అందరికి పోవాలని చెప్పి కోరుకుంటున్నాను.